నూజివీడులో కూటమి నాయకులు ర్యాలీ చేశారు. మంత్రి కొలుసు పాదసారథి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన ఘటన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తూ పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేపట్టారు. ర్యాలీ అనంతరం మంత్రి పాదసారథి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకులు 5 ఏళ్లు అధికారంలో ఉండి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. హిందూ మత ఆచారాల మీద నమ్మకం లేని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీని భ్రష్టు పట్టించారని టీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్ రాజు దుయ్యబట్టారు. సిట్ నివేదికపై అబద్దాలు చెప్పి ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే వైసీపీ దేవుడి శిక్షకు గురై ఓడిపోయిందని, ఇందులో పాత్ర ఉన్న వారికి శిక్ష తప్పదని తెలిపారు. టీటీడీ పవిత్రతని దెబ్బతీస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో అపవిత్రం చేసి రసాయనాలు జంతు కొవ్వు ద్వారా తీసి లడ్లు తయారు చేసి భక్తులు కళ్ళకద్దుకొని నమ్మకంతో సేవించేటువంటి స్వామి ప్రసాదంలో కూడా అవినీతికి పాల్పడి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు నివేదికని బహిర్గతం చేస్తే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి అసలు ఎక్కడా కల్తీ జరగల, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా నమ్మకం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, మీ నటన ముందు అసలు ఆస్కార్ లెవెల్ యాక్టర్స్ కూడా పనికిరారు. వైసీపీ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. టీటీడీ లడ్డులో కల్తీ జరగలేదని సిట్ పేర్కొన్న విషయంలో అలిపిరి వద్ద వైసీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు పోలీసులకు మధ్య గొడవ జరిగింది. అలిపిరి వెలుపల కూడా వైసీపీ నాయకులను అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. కూటమి ప్రభుత్వం నిరంకుశ ధోరణి నశించాలని నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసత్య ప్రచారం చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. సిట్ విచారణలో కల్తీ జరగలేదని స్పష్టమైందన్నారు. కల్తీ జరిగింది అంటూ ఆరోపణలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఏమాత్రం కూడా నిజం లేదని చెప్పి సాక్షాత్తు సిబిఐ కోర్టుకు సమర్పించినటువంటి నివేదికలో స్పష్టమైనటువంటి సందర్భంలో మా యొక్క ప్రార్థనని స్వామివారికి తెలియజేసుకునే దానికి కూడా ఈరోజు పోలీసు శాఖ ఆటంకాలు కల్పిస్తుంది. అదే కూటమి ప్రభుత్వ నాయకులు సాక్షాత్తు నగరంలో నడిబొడ్డున బ్యానర్లు వేస్తూ హోర్డింగ్ల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మానవాహారాలు, ర్యాలీలు అంటూ తప్పుడు కార్యక్రమాలు చేస్తుంటే పోలీసు శాఖ వారికి ఒత్తాసు పలుకుతుంది. ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనటువంటి పద్ధతిని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలని ప్రజలు హర్షించరు. ఏదైతే